దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బలముతో ప్రతి పనిలో ముందుకు వెళ్ళే వాళ్ళు బండ మీద వారి ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉంటారు. ఈ విధంగా బండ మీద ఇల్లు కట్టుకున్న ఎంతో మంది స్త్రీలు పురుషుల గురించి బైబిల్లో ఎన్నో వాస్తవాలు చెప్పబడ్డాయి. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునిలో మనం బలం కలిగిన వారుగా జీవించాలి. మత్తయి సువార్త 7:24 నుండి 27 వరకు మనం చూస్తే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలిందురు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ ఈ వాక్యం చదువుతుంటే నాకు ఒక సండే స్కూల్ పాట గుర్తొస్తుంది. ఆ పాట ఏంటంటే, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను, ఇసుక మీద కట్టెను, ఇసుక మీద కట్టెను. వానలు కురిసి వరదలు వచ్చెను, వానలు కురిసి వరదలు వచ్చెను, వాని ఇల్లు కూలిపోయెను, వాని ఇల్లు కూలిపోయెను. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బండ మీద కట్టెను, బండ మీద కట్టెను. వానలు కురిసి వరదలు వచ్చెను, వానలు కురిసి వరదలు వచ్చెను, వాని ఇల్లు నిలిచెను, వాని ఇల్లు నిలిచెను. యేసునిగ కట్టు నీ జీవితం, యేసునిగ కట్టు నీ జీవితం, నువ్వు నిలచియుందువు, నువ్వు నిలచియుందువు. ఇక్కడ వాన అంటే మనకు వచ్చే కష్టాలు, వరదలంటే దేవుణ్ణి అంగీకరించడం వలన మనల్ని జనులు పెట్టే ఇబ్బందులుగా భావించవచ్చు. గాలి అంటే దేవుడు తన రాకల తర్వాత ఇవ్వబోయే మంచి ఎవరైతే యేసు అనే బండ మీద వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళు ఈ కష్టాలన్నీ బాధలన్నీ అధిగమించి దేవుని తీర్పులో కూడా విజేతలుగా నిలుస్తారు. ఇక్కడ చిన్నపిల్లలని లేదు, ఏ యువతని లేదు, పెద్దవారని లేదు, ముసలి వారని లేదు. దేవుని దగ్గర అందరూ సమానులే. కేవలం మనం ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే, మనం దేవుని బలం కలిగి ఉన్నామా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ఆ రీతిగా యేసయ్య మన అందరికీ బలం ఇచ్చి నడిపించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన చర్చ్ పెద్దలు, చర్చ్ మెంబర్స్, పాస్టర్